హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. సో ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమే, నాకు కూడా ఉన్న ప్రాబ్లం అందరికి నాకు తెలీదు. కూడా తెలిసిపోయింది. మీ చేతుల బలాన్ని చూస్తే మీకు లేదని అనుకుంటున్నాను నేను. అనుకో. సో ఉన్న అప్పులన్నీ పోయి ప్రశాంతంగా బతకాలని ఉంది సార్. ఏం చేస్తే బాగుంటుంది? చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు మానవుడు 75% 80-90% అప్పులు కూరిపోయిన వాళ్ళే ఉన్నారు. 99 లేదు కానీ 99 లేదు కానీ అదంతా 90 కిందనే. కొంతమంది చాలా మంది ప్రశాంతంగా జీవించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది 90 కాదు, ఇప్పుడు 70కి తగ్గి వచ్చేసి. అంటే ఇంట్లో నలుగురు ఉంటే అందులో ముగ్గురికి అప్పులు ఉంటున్నాయి. ముగ్గురు అప్పులు కూడా అంటే అప్పులు ఉన్నాయి. సమస్యలు అనేది ఆటోమేటిక్ ఏర్పడుతుంది. ఆ సమస్యలు ఏర్పడిందని ఆ సమస్యలను పట్టుకొని పీకులాడుతూ ఉంటే అక్కడే ఉంటావు. ఎక్కడేసిన గొంగడే అక్కడే కూర్చొని ఉంటావు. మళ్ళీ అట్లా ఒక్కించి కూడా కదలదు. ఎక్కడేసిన గొంగడే ఎక్కడ ఉండిపోతుంది. అంటే నిద్ర లేస్తారు చాలా మంది. ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా మంది ప్రపంచంలో అందరికీ అవసరం. అప్పు 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 అంటే ఏంటండి? నిప్పు. ఏమన్నా ఉందా సార్? అప్పు నిప్పండి. అంటే రోజు రగులుతుంది. అంటే వడ్డీ ఒక రోజుకి వడ్డీ పెరుగుతుందే లేదా? అప్పు కట్లు ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మడతా వల్ల అలా మడతానే ఉంటది. అప్పు అప్పు అంటే అప్పుల గురించి నువ్వు పదే ఆలోచించడం వల్ల అది పెరుగుతూనే ఉంటుంది. అప్పుల గురించి ఇప్పుడు ఎంతో ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు అప్పున్నారు అనుకో, కనీసం 50,000 ఉన్నాడు. ఒకడు నాకు కాల్ చేశాడు ఈ మధ్యన, 1 లక్ష రూపాయలు అప్పంట. సార్ నాకు నేల ఒక 50 సెంట్లు ఉంది సార్, అమ్మేస్తాను సార్, నాకు భయం ఉందా? 1 లక్ష రూపాయలకే భయపడిన వాడు ఏం పీకతాడు ఈ ప్రపంచంలో? వాడు ఏం సాధించగలుగుతాడు ఈ ప్రపంచంలో? ఏం సృష్టిలో ఏం సాధించలేడు. 1 లక్ష రూపాయలకి భయపడేదే భయం, పిరిగితనం. దాన్ని తీసేయాలి. మీరు ఏం తీసేయాలి? భయపడితే చంపేస్తుంది మనల్ని. ఆ భయమే నిన్ను ఓడించేస్తుంది. భయపడకూడదు. 10 లక్షలు అప్పు ఉన్నాడంటే ఒక 50 లక్షలు, కనీసం ఒక 20 లక్షలు, ఒక 30 లక్షల గురించి పదే ఆలోచించాలి. ఆలోచన విధానం అంటే ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అంటే ఏం చెప్పాను? నీ మాటే డబ్బు అన్నాను, నీ ప్రవర్తనే డబ్బు అన్నాను, నీ ఆలోచనే డబ్బు, నీ మైండే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ నవ్వే డబ్బు, నీ మైండే డబ్బు, నువ్వే డబ్బు. ప్రతిదీ మన దగ్గర ఉందండి. డబ్బు అంటే డబ్బుగా ఆలోచించాలి. ఎస్, ఆ డబ్బుగానే ఆలోచించాలి. అప్పు అని 10 లక్షలు పట్టుకొని అప్పులు పెట్టుకొని పీకులు నిద్ర లేస్తారు. నిద్ర లేచిందే బ్రతికే మాయ అనమాట. అంటే నిద్ర లేచిందే వాళ్ళు బ్రతుకు మాయమైపోయినట్లు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళంటే దిగులు, ఆ భయం. అప్పుడు ఎవడు వస్తాడేమో, ఈ టైంలో ఎవడు వస్తాడేమో, రేపు ఎవడు ఆడతాడేమో భయపడి అప్పుల గురించి ఆలోచించి కూర్చునేస్తాడు. నెక్స్ట్ స్టెప్ ఏమి వేయాలని కూడా ఆలోచన రావు. ఆ భయం వాళ్ళు చంపేస్తారు. అది అందుకే చెప్తున్నాను, ఎన్నో వీడియోలు చేశాను దీని గురించి, అప్పుల గురించి. ఎంత చేసినా చాలేదు, ఇంకా కాల్సి వస్తూనే ఉంటది. బోలుడు మెయిన్కి వచ్చినది అంటే ఎప్పే మరి అంతమందికి ఉన్నాయి సార్, వస్తూనే ఉన్నాయి. అంటే వాళ్ళు నడవడికి సరిలేదండి, ఆలోచన విధానం సరిలేదండి. కాబట్టి నిద్ర లేసి ఎవరైనా సరే అప్పుల గురించి ఆలోచించకండి. ఎన్నో వీడియోలు చెప్పాను, కొంచెం మంచిగా ఆలోచించుకో. ఎవడైతే నిద్ర లేచి ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నిద్ర లేయాలి, 4 తర్వాత నిద్రపోకూడదండి మానవుడు. లేచి నీకేం కావాలో బలంగా ఊహించు, మంచిగా ఆలోచించు, ఆ రోజంతా మంచిగా జరుగుతుంది. నువ్వు ప్రతిరోజు మంచిగా ఆలోచించినావు అంటే రోజంతా జరుగుతుంది. ప్రతిరోజు జరుగుతూ ఉంటే జీవితాంతం నువ్వు ఆలోచించే విధానం మంచిగా ఆలోచించినప్పుడు మంచిగా ఆలోచిస్తుంది. కాబట్టి అప్పుడు మర్చిపో. 10 లక్షలు అప్పు ఉన్నవాడు 20 లక్షల గురించి ఆలోచన పెట్టు. ఎలాగని నేను 20 లక్షలు సంపాదించాలి, ఈ 10 లక్షలను సులభంగా ఇచ్చేసి నేను 10 లక్షలు పెట్టుకొని ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి చేసి నేను బాగా మంచి స్థాయికి ఎదగలను. మంచి ఇల్లు, మంచి కారు, మంచి పొలము, మంచి గోల్డ్ అన్ని, నా భార్య పిల్లలు అందరూ, లేక నా భర్త పిల్లలు అందరూ, నా కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటాం అనే ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకోవాలి. తలరాత్రి ఎవరు రాయరు, బ్రహ్మగారు రాసేది నువ్వే రాసుకోవాలి. నువ్వు రాసుకోవాలి. అంటే నిద్రలేసి అప్పుల గురించి మర్చిపోయి ఇలా ఆలోచించినప్పుడు అప్పుకు సంబంధించిన అవకాశాలు, అంటే తీరడానికి అవకాశాలు, బోర్డు మార్గాలు నీ మైండ్ ద్వారా పుట్టుకొస్తుంది. ఎవరో తీసుకొచ్చి ఇచ్చేస్తారు అనుకుంటున్నారు జనాలు. ఎవరు నీ మైండ్ ద్వారా పుట్టుకొస్తారు. ఆలోచన విధానం మార్చేస్తే అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఏ పనులు చేస్తే నీకు అప్పులు తీరడానికి అవకాశం పడుతుంది అనే పదే ఆలోచన పుట్టుకొస్తుంది. నీ మైండ్ ద్వారా పుట్టుకొస్తుంది. అంటే ఇన్నర్ మైండ్ పాజిటివ్ గా నువ్వు ఆలోచించినప్పుడు చక్రాలు ఓపెన్ అయినప్పుడు ఇన్నర్ మైండ్ విశ్వశక్తులు లింక్ పడుతుంది. లింక్ పడినప్పుడు ఆ శక్తి ద్వారా రూపాన్ని, ఇప్పుడు ప్రతి మానవుడు, ప్రతి జీవరాశి పుట్టుకతో నుంచి వచ్చింది విశ్వశక్తులు కనెక్ట్ అయ్యి వచ్చాం. ఇప్పుడు జీవరాశులు ఉన్నాయి కదా, ఆహారం కోసం పరిగెడుతున్నాయే, వాటికి మాత్రం అప్పులు లేవు. మానవుడికి మాత్రం అప్పులు ఉన్నాయి. అప్పు చేసేది నువ్వే. అప్పు చేసేటప్పుడు ఒక ధైర్యంతో చేస్తావు, అప్పుడు ధైర్యం ఉంది నీకు బాగా. అప్పుడు 10 లక్షలు అనే ఆలోచనలు కట్టేస్తారని ధైర్యం వచ్చింది. తీర్చడానికి వచ్చినప్పుడు భయం ఎందుకు వచ్చింది నీకు? ఆ భయం ఇప్పుడు ఎక్కడ వచ్చింది? నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. దాన్ని మర్చిపో. ఆ ధైర్యాన్ని తెచ్చుకో, దానికన్నా ఎక్కువ ధైర్యం తెచ్చుకో. ఏదో ఒక మార్గం నేను తెచ్చగలను అంటే ఎవరైనా సరే అప్పులు ఉన్న వాళ్ళు నిద్ర లేచి కొంచెంసేపు ధ్యానం చేసుకోండి, కొంచెంసేపు మిర్రర్ వర్క్ చేయండి, కొంచెంసేపు ధ్యానంలో ఊహించుకోండి. ఎవరెవరికి అప్పులు ఉన్నారో వాళ్ళకంతా సులభంగా ఇచ్చేసినట్టు అనుకోండి. అంటే ఊహించడంలో కూడా పిసనాడతాను.
అంటే ఊహించడానికి కూడా భయం. అంటే మీలో ఉన్న నెగిటివ్ వల్ల ఆ భయం అలా పుట్టుకొస్తుంది. ఇచ్చేసినట్టు ఊహించండి, పదే పదే ఊహించండి. ఇచ్చేసినానని మైండ్ ట్రైనింగ్ అవ్వాలి. ఇవ్వలేదు నాకు అప్పుంది అని ట్రైనింగ్ ఇస్తున్నారు ఎన్నాళ్ళు. దాన్ని పక్కన పెట్టి ఇచ్చేసినానని ఒక ట్రైనింగ్ ఇచ్చుకో. అప్పుడు ఆటోమేటిక్ ఇవ్వడానికి అవకాశాలు ఏదో ఒక మార్గం నీ ముందుకు పుట్టుకొస్తుంది. ఎవరో ఒకటి నీ కోసం పుట్టుకొని వస్తుంది ఏదో ఒక రూపంలో. చూడండి, నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, నా క్లాసెస్ ఉన్నాయి కదా. అది విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్, ఒంగోలు, భీమవరం, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. జనాలు ఫీడ్బ్యాక్లు అంటే కూడా ఇంకా క్వశ్చన్ చేస్తారు. సార్ ఫీడ్బ్యాక్లు అంటే ఏంటి సార్ అంటారు. మరి జనాలు మైకులు పెట్టుకొని మాట్లాడుతుంటారు నా క్లాసుల్లో. అంటే వాళ్ళకి జరిగినట్టు చెప్తుంటారు. నేను వీడియోలు చూశాను, నాకు ఇలా జరిగింది. అప్పులే లేకుండా మన చూడు కర్నూలులో జరిగింది. ఒక అతను ఏం చెప్తున్నాడు, అప్పు చించాను. పేపర్ గురువు గారు చెప్పినట్టు వీడియోలు చూసి చించాను. ఎలా వచ్చిందో నాకే తెలియదు, అప్పులన్నీ తీరిపోయినాయి, హ్యాపీగా ఉన్నాను. ఈ గురువు గారిని నమ్మితే నాకు ఏదైనా సాధ్యమని ప్రతి ఫీడ్బ్యాక్ లో చూడొచ్చు. చూడండి, మొన్న భీమవరంలో ఎంత వైభవంగా చేశారండి. ఒక దేవుణ్ణి కూర్చొని పెట్టి ఆ అభిషేకాలు ఏంది, ఆ కనకాంబర పూల అభిషేకాలు, వైట్ అండ్ వైట్ డ్రెస్సులు ఇవ్వడం ఏంది, నాకు అంత అద్భుతం. అంటే నా మాట మంత్రంలా తయారైంది. నువ్వు కూడా మాట మంత్రంలా తయారవ్వాలంటే పాజిటివ్ థింక్, పాజిటివ్ ఆలోచన విధానం మార్చుకోవాలి. ఆలోచన విధానం మారిస్తే నీ జీవితాన్ని మార్చిచ్చేస్తుంది. అందుకని అప్పులు ఉన్న వాళ్ళు భయపడకండి, ధైర్యాన్ని తెచ్చుకోండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అప్పు అంటే నిప్పండి, అప్పుని మర్చిపో, నిద్ర లేసుకో, 4 తర్వాత నిద్రపోకో, లేచి ధ్యానం చేసుకో, కొంచెం అర్థం వర్క్ చేసుకో, మిర్రర్ వర్క్ చేసుకో, ఊహించుకో, బలంగా ఏదో ఒక మార్గాలు పుట్టుకొస్తుంది. ఓకేనా? ఆటోమేటిక్ అప్పులు తీరే అవకాశాలు ఏర్పడతాయి. ఈ రోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు నా అప్పుని పాజిటివ్గా థింక్ చేసుకుని అప్పుని చాలా సులభంగా అందరికి ఇచ్చేసి నేను హ్యాపీ అయినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.